హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. 2024 చాలా అద్భుతమైన ఇయర్. ఎందుకంటే చాలా విషయాలు జరగబోతున్నాయి. ఒకటి ఎలక్షన్స్, ఆల్రెడీ అయోధ్య ఇనాగ్రేషన్ అయిపోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద కంపెనీస్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇలాంటి అన్ని అద్భుతాల మధ్య ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరి కోసమే ఈరోజు 5 బెస్ట్ స్టాక్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 2024 చెప్పబోతున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు టెక్నికల్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయన మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నమస్తే అండి. సో ఫస్ట్లీ 2024లో అయితే అసలు ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో అవునండి. అద్భుతాలు జరగబోతున్నాయి. సో ఈ ఇయర్లో బెస్ట్ స్టాక్స్ అంటే ప్లీజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అనొచ్చండి. ఇందులో ఏంటంటే మేము ఈ స్టాక్స్ రికమెండ్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ మా యొక్క పర్సనల్ అనాలిసిస్, ఇది మాత్రం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని అనలైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఏదైనా అవ్వచ్చు. కాబట్టి మీరు ఆ రిస్క్ రివార్డ్ రెండు కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మేము ఒక గైడ్లైన్స్ కింద చెప్తాం. ఇది ఒక ఎడ్యుకేషన్ పరంగానే మీరు తీసుకోండి. ఇందులో ఏంటంటే బ్యాంకింగ్లో చూసుకుంటే ఏంటంటే ప్రజెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది బాగా తగ్గింది. అంటే ఇది ఏముందంటే ఇది ఇంత ఫాల్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు 15-20% తగ్గింది. కరెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ 1430 వరకు ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇది ఒక ఎవర్గ్రీన్ స్టాకే. దీన్ని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే తగ్గుతుంది అంటారు, ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఎందుకంటే ఫండమెంటల్గా ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే మొత్తం వరల్డ్లోనే టాప్ 20 కంపెనీ ఇది. ఇవి ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ కానీ సరే కొన్ని పారామీటర్స్ కానీ లేదా క్వార్టర్ రిజల్ట్స్ వల్ల కానీ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఈ యొక్క కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ హై అవటం వల్ల అవి కరెక్షన్ అవుతాయి. అది యాక్చువల్గా ఏంటంటే అడ్వాంటేజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తగ్గినప్పుడే కొనాలి. పెరిగేటప్పుడు కాదు, తగ్గేటప్పుడు. రేటు తగ్గినప్పుడే కొనాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. మన రీటైల్ క్లయింట్స్ ఏం చేస్తున్నాం అంటే హైలో ఉన్నప్పుడు కొంటున్నాం, తక్కువలో ఉన్నప్పుడు కొంటం లేదు. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇప్పుడు 20% తగ్గినా మీరు చూడండి ఏ బ్రాంచ్ కూడా మూసేయలేదు. ఎక్కడ కూడా అక్కడ ఎవరు కూడా కంపెనీలో మేజర్ పీపుల్ ఎవరు బయటికి వెళ్ళిపోలేదు. షట్ డౌన్స్ కానీ లేకపోతే లే ఆఫ్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి అది ఓన్లీ ఏమైందంటే వాల్యుయేషన్స్ ఎక్కువ అవటం వల్ల జరిగిన అడ్జస్ట్మెంటే తప్ప ఏమీ లేదు. సో దాని యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కూడా రానున్న 1-2 ఇయర్స్లో మనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. స్టిల్ ఇట్ ఈస్ ఇండియాలో లీడింగ్ బ్యాంక్ ఇది. అందులో ఏ డౌట్ లేదు. కాబట్టి అందులో హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు మన బారోడ్ అమౌంట్ కాకుండా మన ఓన్ అమౌంట్ ఒక 1 year ఆర్జన్గా వెయిట్ చేసేటట్టు మీరు ఉంటే టెన్షన్ ఉండదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అప్పు చేసి చేయకండి. మీ దగ్గర ఉన్న డబ్బులతో స్టాక్స్ అంతే చేసుకోండి. లేదు రేపు ఎల్లుండి వస్తుంది అనే ఉద్దేశం కూడా కాదు. ఒక 1 year ఓకే ఉంచుకున్న నష్టం లేదు మనకంటే మీకు ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ అవుతాయి. ఓకే. సో ఈ హెచ్డిఎఫ్సి దాంట్లో అప్రిషియేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1600 దాకా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రెసెంట్ 1400 ఉంది. 200-300 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత వచ్చి ఐటీసీ హోటల్స్. ఇది ఎందుకంటే ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీకి కూడా చాలా వెయిటేజ్ వచ్చింది. అలాగే ఐటీసీ కూడా బాటమ్ అవుట్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇది ప్రజెంట్ ఇప్పుడు 450 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే బై అండ్ డిప్స్ లాగా తగ్గిన కొద్దీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కరెక్షన్ అయిన కొద్దీ ఇలాంటి కంపెనీస్లో అడ్వాంటేజ్ మనకి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక 20-30 కంపెనీలు ఇన్వెస్ట్ చేసి ఏది వెల్త్ రాకుండా వేస్ట్ చేసే కన్నా ఒక 5-6 కంపెనీలు కరెక్ట్గా పెట్టుకొని వాటిల్లో తగ్గిన కొద్దీ మనం యాడ్ చేసుకోవటం వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పుడు ఐటీసీ దాని మీద షేర్స్ ఎట్లా ఉన్నాయి అంటే అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నాయా? గ్రోత్ ఇది అరౌండ్ ఇప్పుడు 400-450 దగ్గర మీరు ఇప్పుడు ఉంది. 450 నుంచి 400 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఎవ్రీ ఇయర్ ఐటీసీ వచ్చి దాదాపు 10%-15% గ్రోత్ ఇస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఐటీసీ హోటల్స్కి బ్యాకప్ రియల్ ఎస్టేట్ కూడా బ్యాకప్ ఉంది వాళ్ళకి. కరెక్ట్. అది ఎప్రిసియేషన్ అవుతుంది. అంటే ఆ ల్యాండ్ అంతా వాళ్ళదే కాబట్టి హోటల్ బిజినెస్ అట్ ద సేమ్ టైం ల్యాండ్ ఎప్రిసియేషన్. అలాగే మీరు డివిడెండ్ కంపెనీ ఇది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసెట్స్ బ్యాక్డ్ ఉన్న కంపెనీస్ ఎప్పుడు సక్సెస్ అవుతాయి. అంటే అసెట్స్ బ్యాక్డ్ అంటే ముందు ఆస్తులు ఏవైతే ఉన్నాయో P&L అకౌంట్లో మన బ్యాలెన్స్ షీట్లో ఆస్తులు ఉన్నాయనుకోండి, అవి ఎక్కువ సక్సెస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ హోటల్స్ ఇండస్ట్రీకి ఒరిజినల్గా ల్యాండ్ తీసుకోవటం, చాలామంది లీజ్లో ఉంటారు. వీటికి ఎక్కువ ఏంటంటే ఓన్ ల్యాండ్స్ ఉంటాయి వీటికి. అలాగే ఇవి డివిడెండ్స్ ఎక్కువ ఇస్తాయి. కాబట్టి స్టాండర్డ్ కంపెనీస్ ఇవి. సో ఐటీసీ తీసుకోవచ్చు మనం. సో బ్యాక్ అసెట్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా 1 year అయినా వీ కెన్ ఎక్స్పెక్ట్ ద గ్రోత్ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఆటోమొబైల్లో
తీసుకుంటే ఆటోమొబైల్లో మనకి 4-వీలర్లో M&M అనేది బాగుంది. ఎందుకంటే ఇప్పుడు న్యూ ప్రొడక్ట్స్ వస్తున్నాయి వాళ్ళ నుంచి, ఇన్నోవేటివ్గా ఎలక్ట్రానిక్ ఈవీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇది మంచి M&M అనేది నేను ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, M&M రికమెండ్ చేస్తున్నాం. ఇది ప్రెజెంట్ రేట్ వచ్చి 1600 అలా ఉంది. ఇది తగ్గినా మనం యాడ్ చేసుకోండి, అరౌండ్ ఇంకా 1500 వచ్చినా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పట్లో, ఎందుకంటే కరెక్షన్స్ వస్తాయి అంతే కదా, ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో అప్ అండ్ డౌన్ 100 పాయింట్స్ 150 పాయింట్స్ కామన్ అనమాట. సో వాటిని మనం తీసుకుంటే ఇది నేను ఎక్స్పెక్టేషన్ 2000 దాకా 1 ఇయర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈవీ మార్కెట్ కూడా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బాగా గ్రోత్ అవుతున్నాయి. కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది వాటికి. సో కాబట్టి ఆటోమొబైల్ ఇదొకటి. తర్వాత 2-వీలర్లో తీసుకుంటే టీవీఎస్ మోటార్ మంచి గ్రోత్ చూపిస్తుంది. యాక్చువల్గా ఇది 1300-1400 నుంచి ఇప్పుడు 2000 దాకా వచ్చేసింది. సో ఇది ఏదైనా ఒక 200-300 పాయింట్స్ ఈవెన్ డౌన్ అయినా మనకి మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి, 2200 నుంచి 300 దాకా ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ డౌన్ అవుతుంది అరే పెట్టిన 1 వీక్ 1 మంత్ కి డౌన్ అవుతుంది అని డౌన్ ఫాల్ కావద్దు. ఫస్ట్ మంచి కంపెనీస్ ఇవన్నీ 50 ఇయర్స్ కంపెనీస్, ఏమి ఈ రేపు ఎల్లుండిలో క్లోజ్ అయ్యే కంపెనీస్ కావు. ఇంకా వీటికి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి ఎక్స్పాన్షన్ ఉన్నాయి. ఆ తర్వాత తీసుకుంటే ఐటీ సెక్టార్లో కూడా టెక్ మహీంద్రా ఇప్పుడు బాగుందండి. ఇది కూడా ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చి కొంచెం ఏప్రిల్ కరెక్షన్స్ అయినాయి వచ్చాయి. 1300 నుంచి ఇప్పుడు 1250 ఆ రేంజ్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇది కూడా 1500-1600 దాకా టార్గెట్స్ కనపడుతున్నాయి. ఓకే, కానీ ఐటీ సెక్టార్లో చాలా మంది ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటి భయపడుతుంది, అంటే రిసెషన్ వస్తుంది, లే ఆఫ్స్ వస్తున్నాయి. సో అందుకే కొంచెం బ్యాక్గ్రౌండ్ అవుతున్నారు పెట్టాలా వద్దా అనేది. దాని మీద అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక 20% ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు 100% ఇన్వెస్ట్ చేసే బదులు ఒక 20% మీ క్యాపిటల్లో దీనిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎనీ టైము ఇప్పుడు ఇవాళ ఎకానమీ మొత్తానికి ఐటీ బ్యాకప్. కరెక్ట్. సో ఇప్పుడు ఎంత రెసిషన్ వచ్చినా కానీ ఇప్పుడు ఏది చేయాలని వాళ్ళు ఐటీ లేకుండా ఏం చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ డిజిటలైజ్డ్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఐటీ ఉంది కాబట్టి ఐటీ కంపల్సరీ గ్రో ఉండాల్సిందే. సో వీఆర్ ఆల్ కంప్లీట్లీ డిపెండ్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ టు ద ఐటీ. కాబట్టి ఇండియాలో ఉన్న కంపెనీస్లో ఐటీస్లో ఐటీ కాంట్రిబ్యూషన్ మనం ఒక 20% పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి. సో ఏ డిసిషన్స్ వచ్చినా లే ఆఫ్స్ వచ్చినా భయపడొద్దు, అరే ఐటీ ఏం కాదు, ఐటీకి ఏం కాదు, కంపెనీ జాబ్ అయినంత మాత్రం కంపెనీకి ఏం అవ్వదు. సో లాంగ్ లాస్టింగ్లీ అయితే ఇట్ ఈస్ బెటర్ అండి. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో తీసుకుంటే ప్రెసెంట్ బాటా ఒకటి బాగా తగ్గింది. సో బాటా మనం 1600 అలా ఇప్పుడు కనపడుతుంది. సో ఇది టార్గెట్ వచ్చి ఇది 1400-1500 ఈ మధ్యలో చూసుకోవచ్చు. బాటా ఒకటి మంచి అప్రిసియేషబుల్ కనపడుతుంది. ఓకే, సో మొత్తానికి అయితే అన్ని అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో అది అన్ని సెక్టార్స్లో కొంచెం పర్సెంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇది ఈవెన్ ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు ఒకసారి రాసుకుంటే నేను ఇండస్ట్రీస్ మొత్తం టచ్ చేశాను. అంటే బ్యాంకింగ్ ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఇలాంటి వాటిలో ఏమేమి ఉన్నాయి, ఇంకా వాటిలో ఇప్పుడు నేను చెప్పినట్టు హై రేట్లు కాకుండా ఇంకా లో లెవెల్ మిడ్ క్యాప్లో కూడా చూసుకోవచ్చు. అలా మీరు కూడా ఒక మోడల్ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవచ్చు మేము ఇచ్చిన గైడ్ లైన్స్ ద్వారా. మీరు సో అట్లా బెనిఫిటబుల్ అవుతుంది అనాలిసిస్ ప్రకారం. అవునండి, ఇప్పుడు మేము ఎంత చెప్పినా కూడా మీరు కూడా ఏమవుతుందంటే నేను అబ్జర్వ్ చేసింది ఇప్పుడు నా డబ్బులు కాబట్టి నేను కూడా దాని గురించి ఆలోచించాలి. కరెక్ట్. ఇప్పుడు ఎవరేదో చెప్పారో రిస్క్ రివార్డ్ వాళ్ళదిగా మనం ఇన్వెస్ట్ చేసేది నేను కాబట్టి సపోజ్ మనం కూడా మనం త్వరగా చెక్ చేసుకోవాలి ఇది కరెక్టేనా ఏంటి అనేది. సో అలా చేసుకుంటే మీరు ఖచ్చితంగా మా సజెషన్స్ వల్ల మీరు కూడా మంచిగా వెల్త్ క్రియేషన్ అవుతుంది, బెటరే అవుతుంది. సో మోస్ట్లీ ఎక్కువ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డౌన్ఫాల్ అంటే తగ్గుతున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంట. అది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో తగ్గితే ఓకే, అదే ఫండమెంటల్గా బ్యాడ్ ఉన్న కంపెనీలలో తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా మునిగిపోతాం. అంటే మీరు ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు వాటిలో ఏదైనా స్కామ్ అవటం కానీ సో అలా బ్యాడ్ న్యూసెస్ ఉన్న వాటి జోలికి వెళ్ళకూడదు. మామూలుగా స్ట్రాంగ్గా ఉండి ఏదో రిజల్ట్స్ బ్యాడ్ అవటం వల్ల లేకపోతే ఏదైనా చిన్న ఇలాంటివి ఉండటం వల్ల ఇప్పుడు పాలిక్యాబ్ ఉంది, వాడు ట్యాక్స్ కట్టలేదని ఒక 15% తగ్గించాడు, అది పెద్ద నేరం కాదు కాబట్టి వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. కాబట్టి అలాంటి కంపెనీస్లో మనకి ఆపర్చునిటీ అనమాట ఇది. ఏదో ఇలాంటి ఏదో ఇష్యూస్ వల్ల మంచిగా పెరిగే కంపెనీలో కొంచెం డిక్లైన్స్ వస్తుంది, అది మన అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేయాలి, భయపడకూడదు. చాలా మంది ఏంటంటే అది భయపడుతుంది అంటే అదేం జీరో అవ్వదు. అట్ ది సేమ్ టైమ్ టోటల్ అమౌంట్ పెట్టకూడదు, ఒక 15-20% అలా మన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్లీ ఫండమెంటల్ ఏదైతే బేస్ ఉందో అది స్ట్రాంగ్ ఉందా లేదా అనేది కంపెనీలో వెరిఫై చేసుకోవాలి.
ఓకే. అండ్ స్టాక్స్‌లో అంటే చాలా మందికి ఇంకో కన్‌ఫ్యూజన్ ఏముందంటే ఇప్పుడు మనం ఒక బెస్ట్ స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అని ఆలోచిస్తారు. వాళ్ళకి మీ అభిప్రాయం? మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అండి, అవి మనం రిస్క్‌ని వాళ్ళకి అప్పచెప్పటం అనమాట. అంటే మంత్లీ ఎస్ఐపి లాగా మనం కడతున్నాం. అంతేగాని మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయలేం. కరెక్ట్. ఒక 5,000, 10,000 అలా ఇన్వెస్ట్ చేస్తాం. అది మ్యూచువల్ ఫండ్ అనేది అది కంపల్సరీ. ఇవాళ రేపు మ్యూచువల్ ఫండ్ ఎంఎఫ్ అనేది కంపల్సరీ దానిలో పెట్టుకోండి. ఒక 5,000 5,000 అంతేగాని మనం ఒక 20,000 ఒక 30,000 ఉన్నాయి దీనిలో పెట్టలేం. మ్యూచువల్ ఫండ్ ఒక ఎస్ఐపి లాగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది పక్కన అది కంపల్సరీ ఐటమ్. అది ఎవ్రీ మంత్ లాగానే చేసుకోవాలి ఇక. అది కంపల్సరీ ఐటమ్. ఎందుకంటే లాంగ్ టర్మ్ మనకి అసెట్ అది బిల్డ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ స్టాక్స్ ఏమవుతుందంటే మనం డైరెక్ట్‌గా అనలైజ్ చేయటం. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మన బదులు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు అనాలిసిస్ అనలైజ్ అంతా. చేసి వాళ్ళే పెట్టేస్తారు మనం అనే అమౌంట్. బట్ అక్కడ రిటర్న్స్ తక్కువ వస్తాయి. ఇక్కడ రిటర్న్స్ మనం రీసెర్చ్ చేసుకొని, మనం అప్డేట్ చేసుకోవటం వల్ల ఎక్కువ మనీ వస్తది. రిస్క్ కూడా ఉంటది కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంత పోర్షన్ మ్యూచువల్ ఫండ్స్‌కి అప్పచెప్తాం. కొంత పోర్షన్ మనం తీసుకుంటాం. ఆ తీసుకునే అమౌంట్‌లో రిస్క్ ఉంటది కాబట్టి డైవర్సిఫై చేసుకోండి. ఇప్పుడు ఒకే చోట 100% పెట్టకుండా ఒక 5, 6 సెక్టార్స్ తీసుకొని వాటిల్లో మన కంపెనీస్ చూసుకోవటం వల్ల మీకు ఇంకా రిస్క్ డైవర్సిఫై అవుతది కాబట్టి జీరోలు అయితే అవ్వవు మనకి. సో మొత్తానికైతే బెనిఫిట్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినా కూడా ఎట్ ద సేమ్ టైమ్ సైడ్ బై సైడ్ మన ఎనాలిసిస్ ప్రకారం చేయడం చాలా బెస్ట్ చాలా అంటారు. బెటర్ అండి. ఇంకేం ఇవాళ రేపు ఏమవుతుందంటే మన ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మనందరం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. అండ్ 2024లో ఇట్లా అన్ని సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని మీ అభిప్రాయం అంటారు. అవునండి. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.